నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. చెప్పేస్తాను, ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. అయ్యో ఆంటీ, ఆంటీ వదులు. ప్లీజ్ ఆంటీ, ఆగండి ఆంటీ. వదులు. మీకు దండం పెడతానండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఆంటీ, 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 ఆంటీ. ఆంటీ, ఆంటీ లేవండి. ఆంటీ, ఆంటీ. అయ్యో, అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఆంటీ, సొంత ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టుకుంటారా? ప్రసాదంలో ఎవరైనా గుడ్లు కలుపుతారా? కుటుంబాన్ని శాపాల పాలు చేయాలని చూస్తారా? చెప్పేస్తాను, ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. అయ్యో ఆంటీ, ఆంటీ, మీకు దండం వదులు. పెడతానండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అమ్మ శ్రావణి, ఏమైంది మీ అత్తయ్యకి? అక్క, ఏం జరిగింది? మాట్లాడవేంటమ్మా? ఏం జరిగింది? నాన్న, కంగారు పడకండి. తలకి చిన్న దెబ్బ తగిలింది. బ్లడ్ కూడా ఏం రాలేదంట. ట్రీట్మెంట్ చేస్తున్నారు నాన్న, ఏం కాదు. రే, నాకెందుకో భయంగా ఉందిరా. నాన్న, పడిపోయింది కదా, ఆ షాక్లో ఉండే మాట రావట్లేదనుకుంటా. అంతెందుకు, శ్రావణిని చూడండి. అమ్మ పడిపోవడం కళ్ళారా చూసింది. అప్పటినుంచి షాక్తో నోట మాట కూడా రావటం లేదు. అక్క, అత్తయ్యకి ఏమైంది? ఎలా పడిపోయారు?
పరిస్థితులన్నీ ఒకేసారిలా ఎదురు తిరుగుతున్నాయి. అత్తయ్య వీడియోలు చూపిస్తారనగానే భయంతో కార్పెట్ లాగి పడేశాను. సరే, ఇప్పుడు అత్తయ్య స్పృహలోకి వస్తే ఆ వీడియోలో చేసిన పనులతో పాటు అత్తయ్యని పడేసింది కూడా నేనేనని చెప్తారు కదా. ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ ఎలా ఉంది? తలకి గాయమేం లేదు కాబట్టి సర్జరీ ఏం అవసరం లేదు. స్కానింగ్ చేసాం, రిపోర్ట్స్ వచ్చాక చూసి చెప్తాం. మా అత్తయ్య స్పృహలోకి వచ్చారా డాక్టర్? సడేషన్ ఇచ్చామమ్మా, కాసేపట్లో స్పృహలోకి వస్తారు. మావయ్య గారు విన్నారు కదా, అత్తయ్యకేం కాదు, కాసేపట్లో స్పృహలోకి వస్తారు, మనతో మాట్లాడతారు. ఆవిడ స్పృహలోకి వచ్చారు, మీతో మాట్లాడాలంటున్నారు. అలాగే నన్ను రండి. టైలర్ పద. అయిపోయింది. స్పృహలోకి వచ్చిన వెంటనే మాట్లాడాలని మరీ పిలిచారంటే ముందు నా గురించి చెప్తారు. ఏం చేయాలి? అమ్మా, వేదవతి ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఎలా ఉందమ్మా? అత్తయ్య, అత్తయ్య, నీకేమన్నా అవుతుందని చాలా భయపడ్డాను వేదవతి. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. అయినా మా అందరికీ జాగ్రత్తలు చెప్తావు, నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఎలా అమ్మా? ఫ్లోర్ మీద నీళ్లు చూసుకోవచ్చు కదా. ఎప్పటికప్పుడే ఫ్లోర్ క్లీన్ చేయమని ఆ పని మనిషికి చెప్తూనే ఉన్నాను అత్తయ్య. కానీ ఈ రోజు ఎలా మర్చిపోయిందో ఏంటో. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నీళ్ళేంటి, పనమ్మాయి క్లీన్ చేయకపోవడం ఏంటి? అదేంటమ్మా, నువ్వు నీళ్ల మీద కాలేసి జారి పడితే మెట్లకి తల తగిలి దెబ్బ తగిలింది కదా. అలా అని నీ పెళ్ళాన్ని చెప్పిందా? నేను జారిపడ్డం కాదురా, నీ పెళ్ళావే నన్ను పడేసింది. ఏంటత్తయ్యా, ఏమంటున్నారు? అక్క అక్క పడేసిందా మిమ్మల్ని? అవునమ్మా, తను చేసిన తప్పుల్ని నిలదీసి మీకు చెప్తామని వస్తుంటే కార్పెట్ లాగి పడేసింది. మీ ఇంట్లో వాళ్ళే మీకు ద్రోహం చేస్తున్నారు మేడం. చూడండి, గుడ్లు ఎవరు కలిపారో మీకే తెలుస్తుంది. ఫంక్షన్ ఇంట్లో మంటలు వచ్చాయి కదా, అది కూడా శ్రావణి మేడం చేసింది. చెప్పేస్తాను, ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. అయ్యో ఆంటీ, ఆంటీ మీకు వదులుతానండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అక్క, అక్క,
జరుగుతుంది అత్తయ్య? తను ఎన్ని తప్పులు చేసినా అక్కని నువ్వు వెనకేసుకొచ్చావు. కోడలని నేను కడుపులో పెట్టి చూసుకున్నాను. అయినా తను మారకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. అది మారదమ్మా, అది మారదు. తనకి ఎన్ని అవకాశాలిచ్చినా, ఎంత మార్చాలని చూసినా తను మాత్రం మారదు. శ్రావణి! అనయ్య, బావగారు, నువ్వు మనిషివా రాక్షసివా? ఇంత నీచానికి దిగజారుతావా? నువ్వు తప్పులు చేసి దొరికిపోయి కాళ్ళు పట్టుకోవాల్సింది పోయి మా అమ్మ కాళ్ళు జారి పడిపోయేలా చేస్తావా? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కోడలుగా వచ్చారని ఎంతో మురిసిపోయిందమ్మా మీ అత్తయ్య. తను పేరుకి అత్త, కానీ మిమ్మల్ని అమ్మలాగే చూసుకుంది కదా. మరి అమ్మని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? అంత బుద్ధి జ్ఞానమే ఉంటే ఇలా ఎందుకు చేస్తుంది నాన్న? అయినా ఇద్దరు ఒకే ఇంటి నుంచి వచ్చారు కదా, ఒకేలా ఉన్నారు కదా. అయినా ధరణి మంచిగా ఉంటే నీకేం పోయే కాలం వచ్చింది ఇలా తయారయ్యావు? నువ్వు ఎన్ని తప్పులు చేసినా అమ్మ ఎప్పుడు నిన్ను వెనకేసుకొచ్చేది కదా వదినా. అందుకు అమ్మకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? అయినా మనకి ఇంట్లో ఏం తక్కువక్క? ఈ ఇంటికి ఏ మాత్రం కూడా సరితూగని మనం ఈ ఇంటికొచ్చి కోడళ్ళమయ్యాం. మనల్ని నెత్తిన పెట్టుకుని చూసుకునే అత్త మామలు దొరికారక్క. అడుగులకు మడుగులొత్తే భర్తలు దొరికారు. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఏం కోరుకుని ఇదంతా చేస్తున్నావక్క? గొప్ప లాయర్ని అంటావు, తెలివైన దాన్ని అంటావు. ఇవేనా నీ తెలివితేటలు? ఇందుకోసమా నీ తెలివితేటలను ఉపయోగిస్తున్నావు? అసలు సొంతింటికి నిప్పు పెట్టడం ఏంటి? పులిహారలో గుడ్లు కలపడం ఏంటి? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తారా? ఏం కావాలి నీకు? ఏదో కావాలని కోరుకున్న వాళ్ళైతే వాళ్ళ నాశనాన్ని కోరుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు. కానీ నీకే అన్యాయం చేశామమ్మా మేము. ఎందుకు మా నాశనాన్ని కోరుకుంటున్నావు? అసలు నీలాంటి దాన్ని కోడలని ఎలా చెప్పుకోవాలి, ఎలా క్షమించాలి? ఇంకా క్షమించేదేంటి నాన్న? అప్పుడు నానిని ధరణిని విడదీయాలని చూసినప్పుడే ఇంట్లోంచి బయట గెంటేయాలనుకున్నా. కానీ అమ్మ అడ్డుపడి తప్పు చేసింది. ఇప్పుడు ఎవరు అడ్డుపడరు. అయినా క్షమించి వదిలేది లేదు నాన్న. ఇంకా చూస్తావేంటి? ఇంకొక క్షణం మా ముందున్నా ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. ఆగండి బావగారు.
మనకి కావాల్సింది అక్క మన కళ్ళ ముందు లేకుండా పోవటం కాదు, చేసిన తప్పుకి తను శిక్షను అనుభవించాలి. ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉంటే ఎవరికైనా నష్టమే బావగారు. ఇలాంటి వాళ్ళని జైల్లో వేయించాలి. అత్తయ్య చెప్పిన వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారు. అదిగో పోలీసులు వచ్చారు. రండేసై గారు, అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. రామ్మా, రా. నేను రామ్మా, రామ్మా నువ్వు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళిపోండి. అమ్మయ్యా, ఇదంతా కళ. ఓ షిట్. కానీ ఆంటీకి మెలకు వచ్చాక జరగబోయేది ఇదే కదా. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నేను ఇప్పుడు ఇక్కడ ఉంటే పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. ముందు ఇక్కడి నుంచి బయటపడి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చా? డాక్టర్, 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 డాక్టర్. ఎస్. తలకి దెబ్బ తగిలింది కదా, ఆ పెద్దావిడ. ఏమైంది? ఆవిడ స్పృహలోకి వచ్చారు, కానీ ఏం మాట్లాడడం లేదు. బాడీ పార్ట్స్ పనిచేయట్లేదు డాక్టర్. అవునా? పద చూద్దాం. ఓకే డాక్టర్, నర్స్ ఏమైంది? అత్తయ్యకి మాట రావడం లేదు అంటే నా గురించి ఏమీ చెప్పదు. నేను సేఫ్. ఇక బయటికి వెళ్ళడం ఎందుకు? దర్జాగా ఇక్కడే ఉండొచ్చు. అమ్మా, అమ్మా. వేదవతి, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మా, ఏమైంది మావయ్య గారు? అత్తయ్య ఉలుకు పలుకు లేదు. అత్తయ్య మాట్లాడండి అత్తయ్య. డాక్టర్ ఏమైంది? అసలేం మాట్లాడటం లేదు. డాక్టర్ ఏమైంది? బ్లీడింగ్ ఏమీ కాలేదు, ప్రాబ్లం ఏమీ లేదన్నారు. బ్లీడింగ్ కాలేదు, కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. నర్వ్ సిస్టంలో బ్లడ్ క్లాట్ అయింది. దానివల్ల బ్రెయిన్ నుంచి మిగతా పార్ట్స్కు సిగ్నల్స్ వెళ్ళవు. అందుకే మాట, కదలికలు ఇవేవీ ఉండవు.